of Telangana and Andhra Pradesh. So మీ అందరికి SA1 ఎగ్జామ్స్ అయితే ఆర్ ఫినిష్డ్, isn't it? తెలంగాణకి ఇట్ ఈస్ ఓవర్ అండ్ ఏపీ స్టూడెంట్స్ కి ఒక 2-3 days లో అయిపోతుంది. అయితే SA1 ఎగ్జామ్ తర్వాత ఐ హ్యావ్ సంథింగ్ సీరియస్, ఒక సీరియస్ విషయం మీతో మాట్లాడాలి. అది ఏంటంటే నవంబర్ డిసెంబర్ మంత్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ టు స్కోర్ 95%. ఓకే, సో మీకు 95% కావాలంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. లిసన్ అగైన్, దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. ఓకే, అండ్ నవంబర్ డిసెంబర్ లో నవంబర్ కూడా సగం అయిపోయింది కదా, 15 days ఆర్ ఓవర్ ఇన్ నవంబర్. అయితే ఇది ఒక చాలా చాలా పెద్ద బిటర్ ట్రూత్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఫిబ్రవరిలో వచ్చి కూడా అడుగుతారు, మ్యామ్ ఇప్పుడు ప్రిపేర్ అయితే క్యాన్ వి స్కోర్ 95%. సో యాక్చువల్లీ ప్రాక్టికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కనుక అట్లీస్ట్ మీరు కమ్బ్యాక్ అయినా చూపించచ్చు. అంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ వన్ కమ్బ్యాక్. సో ఫస్ట్ అయితే మీకు నెక్స్ట్ 10-15 minutes చాలా సీరియస్ గా ఫోకస్డ్ గా వినండి నేనేం చెప్తున్నాను. అండ్ మీరు ఫిక్స్ అయిపోవాలి, మ్యామ్ ఏదైతే చెప్తున్నారో అది మనం ఫాలో అవుతాము. అండ్ కింద కమెంట్ బాక్స్ లో ముందే రాసేయండి దట్ మిషన్ 600 ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని. ఓకే, మిషన్ 600 ఏంటి? సో ఏప్రిల్ మంత్ లో మనం ఈ అకాడమిక్ ఇయర్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు, అకాడమిక్ సెషన్, సో అప్పుడు ఒక మిషన్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాము. ఏంటది? మిషన్ 600. సో ఆ మిషన్ 600 మీరు అకంప్లిష్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ షుడ్ బి ఎ డ్రీమ్ ఫర్ యూ, ఇజంట్ ఇట్? అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే, మ్యామ్ ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు నేను సరిగా ప్రిపేర్ అవ్వలే. నో ప్రాబ్లం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మీరు ఇప్పుడు వరకు నవంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ప్రిపేర్ అవ్వలేదు అంటే నో ప్రాబ్లం. కానీ నెక్స్ట్ 3-4 months, నవంబర్ ఎలాగో అయిపోయింది, సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నిజం చెప్పాలంటే 3 months యూ హ్యావ్. ఓకే, ఈ 3 months మీరు మంచిగా సిన్సియర్ అండ్ డెడికేటెడ్ గా నేర్చుకుంటే, చదువుకుంటే ఖచ్చితంగా యూ క్యాన్ గివ్ ఆ రైట్ కమ్బ్యాక్ అన్నమాట. సో దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ అ కమ్బ్యాక్. ఓకే, ఇప్పుడు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఫర్ యూ పీపుల్. లైఫ్ లో ఫస్ట్ టైం మీరు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. సో బోర్డ్ ఎగ్జామ్ 2026 మీరందరూ ఒక పని చేయండి, టేక్అవుట్ యువర్ నోట్బుక్. ఏదైతే నోట్బుక్ లో మీరు నోట్స్ రాస్తారు ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ నోట్ డౌన్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ పేజ్ లో మీరు రాసేయండి బోర్డ్ ఎగ్జామ్ 2026 అండ్ మీ డ్రీమ్ ఏంటి? మిషన్ 600. సో ఈ మిషన్ 600 మీ అందరూ నోట్బుక్ ఫ్రంట్ పేజ్ లో రాసి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అది మీరు చూస్తుంటే యూ విల్ ఫీల్ లైక్ ఎస్ దట్ విల్ బి అ స్మాల్ రిమైండర్ ఏంటంటే ఎస్ నేను ఇది చేయాలి, మిషన్ 600 నేను అకంప్లిష్ చేయాలన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక డ్రీమ్ ఆర్ గోల్ ఖచ్చితంగా ఉండాలి. మన లైఫ్ లో డ్రీమ్ అండ్ గోల్ లేదంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఓకే, సో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ డ్రీమ్, యూ షుడ్ హ్యావ్ దట్ గోల్. సో మన అందరి గోల్ ఇప్పుడు ఏంటి? మిషన్ 600 మనం అచీవ్ చేసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో మనం అది అచీవ్ చేసి చూపియాలి అంతే. అండ్ బిలీవ్ మీ, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, నాట్ ఇంపాసిబుల్. చాలా మంది స్టూడెంట్స్ 590 మిషన్ 600 అంటే ఓకే, 600 కాకపోయినా అట్లీస్ట్ 590+ ఆర్ 595+ అయినా మీరు తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ అందరు తెచ్చుకున్నారు 598, 595. సో వై నాట్ యూ క్యాన్ ఆల్సో డూ ఇట్. సో ఆ జీల్, ఆ డిటర్మినేషన్ అనేది మీకు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఇట్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో 95%+ ఎలా స్కోర్ చేసుకోవాలి? దానికోసం నేను కొన్ని టిప్స్ మీకు ఇక్కడ చెప్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవర్ మంత్ ఏది? విచ్ ఇస్ ద పవర్ మంత్? నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పవర్ మంత్ ఇంపార్టెన్స్ ఏంటి కూడా నేను చెప్తాను. ఇంకొకటి, మనకు ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ అనేది ఉండాలి. సి, హార్డ్ వర్క్ అందరు చేస్తారు, ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. హార్డ్ వర్క్ ఎవ్రీ వన్ డస్, కానీ స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ చేయడం అంటే, హార్డ్ వర్క్ చేయాలి, చేయదు అని చెప్పట్లే, కానీ ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో, ఈ మధ్య ఈ అంత కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు ఒక స్మార్ట్ ప్లే, ఒక స్మార్ట్ వర్క్ చేయకపోతే యూ వోంట్ బి ద టాపర్. ఓకే, సో రిమెంబర్ దట్. అది నేను చెప్తాను. దెన్ యూ షుడ్ ప్రిపేర్ లైక్ అ ప్రో. ఓకే, సో మొత్తం ఇట్లా పర్ఫెక్ట్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అది చెప్తాను. అండ్ డైలీ టార్గెట్స్, మీకు డైలీ టార్గెట్స్ ఉండాలి. నేను మీకు మంత్లీ టైం టేబుల్ ప్రిపేర్ చేయండి, వీక్లీ టైం టేబుల్ ప్రిపేర్ చేయండి అని అనట్లే.
కానీ మీరందరూ డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. సపోజ్ ఈ రోజు నైట్ 10 o'clock నేను డిసైడ్ అయిపోవాలి, రేపు నేను ఏమేమి చదువుకోవాలి, రేపు నేను ఏమేమి కంప్లీట్ చేసుకోవాలి, అవన్నీ జోట్ డౌన్ చేసేయండి అండ్ అది కంప్లీట్ చేయండి. అంటే డైలీ బేసిస్ లో నెక్స్ట్ డే నైట్ మీరు చెక్ చేయండి, ఇది కంప్లీట్ అయిందా లేదా, నేను ఏదైతే అనుకున్నానో ప్రీవియస్ నైట్ డిడ్ ఐ కంప్లీట్ దాట్. సో అలా మీరు చెక్ చేయండి. ఓకే, సో డైలీ టార్గెట్స్ పెట్టుకుంటే మీకు సెల్ఫ్ మోటివేటింగ్ గా ఉంటుంది. అంటే మీరే మంచిగా ఫీల్ అవుతారు. ఓకే, డైలీ అంటే 1 day టాస్క్ ఏదైతే నేను నాకు ఇచ్చాను, ఓకే, సో ఆ టాస్క్ నేను కంప్లీట్ చేశానని యూ విల్ ఫీల్ మోటివేటెడ్, రైట్? సో లెట్ us see పవర్ మంత్ ఏది. సో వాట్ ఈస్ దిస్ పవర్ మంత్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ పవర్ మంత్? ఓకే, సో ఎగ్జామ్స్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ మంత్ 16th, ఏపీ స్టూడెంట్స్ కి 16th, టీఎస్ స్టూడెంట్స్ కి 28th or 21st అలా ఉంది కదా. సో మిడిల్ ఆఫ్ ద మార్చ్ అని మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, సో నవంబర్ లో 15 days ఎలాగో ఓవర్. సో హౌ మెనీ మంత్స్ వీ హ్యావ్? డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి. మార్చ్ మంత్ ఉంది కానీ ఆ మార్చ్ మంత్ లో 15 days అది మనం వదిలేసేయాలి, ఎందుకంటే అక్కడ జస్ట్ ప్రాక్టీస్, మోడల్ పేపర్స్ అవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నిజం చెప్పాలంటే జస్ట్ 3 months ఆర్ లెఫ్ట్ అవుట్. యూ హ్యావ్ ఓన్లీ 3 months విత్ యూ. ఓకే, జస్ట్ 3 months లెఫ్ట్ అవుట్. ఈ 3 months లో డిసెంబర్ మంత్ ఏదైతే ఉంటుంది, ఈ డిసెంబర్ మంత్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డిసెంబర్ మంత్ ఈజ్ ద పవర్ మంత్ అన్నమాట. డిసెంబర్ మంత్ మీకు అర్థమైందా? ఈ మంత్ లో మీరు సరిగా ప్రిపరేషన్ చేయకపోతే, లైక్ ఐఎమ్ టెలింగ్ యూ ద బిటర్ ట్రూత్ అన్నాను కదా, మీరు డిసెంబర్ మంత్ సరిగా ప్రిపరేషన్ చేయకపోతే నెక్స్ట్ యూ వాంట్ బి ఏబుల్ టు అచీవ్ 95%. ప్లీజ్ లిసన్ దిస్ కేర్ఫుల్లీ, అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేసి వినండి. ఈ డిసెంబర్ మంత్ ఇఫ్ యు ఆర్ లూజింగ్ ఇట్, ఓకే, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ద 95% ప్లస్. అందుకే డిసెంబర్ మంత్ లో ఇంకా ఎగ్జామ్స్ ఏమి ఉండవు, జస్ట్ మంచిగా మనం ఫుల్ సిలబస్ కవర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి నేను చెప్తాను మంత్ వైజ్. సో యాక్చువల్లీ మనకు 3 months ఉంది కాబట్టి 3 months లో లెట్స్ సీ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్. అండ్ డిసెంబర్ ఇస్ ద పవర్ మంత్. ఓకే, సో ఫస్ట్ SA1 అయిపోయింది కదా, హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఆల్సో ఓవర్. సో నౌ ఫ్రమ్ నవంబర్ 15th టు డిసెంబర్ 15th, అంటే ఈ నవంబర్ లో ఏదైతే లెఫ్ట్ అవుట్ డేస్ ఉన్నాయి మనకు, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15, 4 weeks, 1 month. దీంట్లో మనం చేసేది ఏంటంటే మ్యాథ్స్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మ్యాథ్స్ కోర్ కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకోండి. సపోజ్ పిక్అవుట్ 2 concepts పర్ డే. కాన్సెప్ట్స్ చెప్తున్నాను, ఫుల్ చాప్టర్ చెప్పట్లే. సో ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్, ఆ కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి ఒక్కొక్క డే. సో టైమింగ్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ మ్యాథ్స్ ఐ విల్ స్టడీ లేట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్, నా ఇష్టం. ఓకే, యూ డిసైడ్ దాట్. అది ఫ్లెక్సిబిలిటీ మీకుంది. ఎందుకంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ ఎర్లీ రైజర్, సమ్ స్టూడెంట్స్ లేట్ గా నైట్ చదువుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంకొకటి సైన్స్ లో వీ హ్యావ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో. సో ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ డైలీ 1 chapter రివిజన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. ఓకే, డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు రివైజ్ 1 chapter. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. టైమింగ్ అలాగే మీరు డిసైడ్ అవ్వండి, ఎర్లీ మార్నింగ్ లేకపోతే లేట్ నైట్ ఆర్ ఈవినింగ్. ఇప్పుడు మీరు అడుగుతారు, మ్యామ్ డైలీ 1 chapter ఎలా కంప్లీట్ చేయాలి, స్కూల్ ఉంటుంది, మొత్తం ఇట్లా స్కూల్లో ఉండాలి 10 hours, 8 hours, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్, ఆన్లైన్ క్లాస్. సి ఐ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. ఇది ఒక జెన్యూన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. సో స్కూల్లోనే మీరు ఫస్ట్ నైట్ మీరు డిసైడ్ అయిపోండి. ఓకే, సో స్కూల్లో ఈ పర్టికులర్ టైం ఫ్రీ పీరియడ్ దొరికినప్పుడు ఆర్ ఎప్పుడైనా టీచర్ అబ్సెంట్ ఉన్నప్పుడు నేను ఇది సెల్ఫ్ స్టడీ చేస్తాను, నేను ఇది కంప్లీట్ చేసేస్తాను. అలానే యూ హ్యావ్ టు టేక్ అవుట్ టైం. ఓకే, నో మోర్ ఎక్స్క్యూజెస్ నౌ. అండ్ ఇంకొకటి ఏంటి, సరే కంప్లీట్ చాప్టర్ కంప్లీట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో డూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా మీరు కంప్లీట్ చేయండి. ఓకే, దెన్ ఈవినింగ్ సోషల్ అంటే 3 slots మీరు డిసైడ్ అవ్వాలి. ఒకటేమో ఎర్లీ మార్నింగ్, ఒకటేమో లేట్ నైట్, ఇంకొకటి ఈవినింగ్ టైంలో. సో అప్పుడు సోషల్ చదువుకోండి 1 chapter పర్ డే. 1 chapter పర్ డే అంటే ఇప్పుడు మొత్తం చాప్టర్ నేర్చుకోవడానికి మన దగ్గర అంత టైం ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలి చెప్పాను కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయండి. దాట్ ఈస్ ద స్మార్ట్ ప్లే హియర్. స్మార్ట్ వర్క్ ఇలానే చేస్తారు. అంటే ఈ పర్టికులర్ టాపిక్, సపోజ్ ఐఎమ్ టేకింగ్ అవుట్ విచ్ చాప్టర్, కంట్రోల్ కోఆర్డినేషన్ ఆర్ హెరిడిటీ. ఓకే, సో హెరిడిటీ చాప్టర్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఏమేమి నేర్చుకోవాలి,
కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఏం నేర్చుకోవాలి, ఆస్క్ యువర్ టీచర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అది మీరు నేర్చుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లాన్. అంటే ఫస్ట్ 4 వీక్స్ అంటే ఫస్ట్ మంత్ లో ఇది చాలా చాలా పవర్ఫుల్ మంత్ మీ అందరి కోసం. బోర్డ్ ఎగ్జామ్ మీరు మార్చ్ లో రాస్తారంటే డిసెంబర్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఓకే, సో డిసెంబర్ ని మీరు స్ట్రాంగ్ గా కమాండ్ చేశారంటే యూ విల్ బి ద టాపర్. నో డౌట్ మిషన్ 600 అచీవ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం చేసేది ఏంటి. అండ్ ఇంకొకటి, మ్యామ్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ చదువుకోవాలా, మళ్ళీ లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్ కదా. సో డైలీ సపోజ్ హిందీ మీకు చాలా చాలా డిఫికల్ట్, డైలీ హాఫ్ అన్ అవర్ హిందీ ప్రాక్టీస్ చేయండి అలా ఆ సిచ్యువేషన్ లో. లేకపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి డిసెంబర్ 15 to 31 మధ్యలో అంటే నెక్స్ట్ లాస్ట్ 2 వీక్స్ ఆఫ్ డిసెంబర్ లో కంప్లీట్ లాంగ్వేజ్ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. లాంగ్వేజ్ సిలబస్ అంతా కవర్ చేసేయండి. ఓకే, సో వన్స్ అగైన్ లెట్ మీ రిమైండ్ యూ, డిసెంబర్ ఈజ్ ద పవర్ మంత్. సో డిసెంబర్ సరిగా యూటిలైజ్ చేసుకోవాలి. నా జనవరి మంత్ లో ఏం చేయాలి మ్యామ్? డిసెంబర్ అయితే మీకు అర్థమైంది కదా. సో ఫస్ట్ ఫ్యూ డేస్ సైన్స్, సోషల్, మ్యాథ్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. డైలీ 1 చాప్టర్, మ్యాథ్స్ లో డైలీ 1 కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ 15 డేస్ డిసెంబర్ లో మీరు లాంగ్వేజెస్ కంప్లీట్ చేసుకోవాలి. సో బై డిసెంబర్ ఎండ్ మీ సిలబస్ అంతా అయిపోవాలి, 1 టైం సిలబస్ కవరేజ్ అయిపోవాలి. ఓకే, సో జనవరి మంత్ తర్వాత నెక్స్ట్ ఫెబ్ లో వచ్చేది మనకు ప్రీ ఫైనల్స్ కదా. ఓకే, ప్రీ బోర్డ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్. సో జనవరి 1 to జనవరి 15 అంటే 2 వీక్స్ ఆఫ్ జనవరి, దీంట్లో మనం రివిజన్ ఇంకా టెస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ రివిజన్ స్టార్ట్ చేసేయాలి. ఒకసారి సిలబస్ మనకు డిసెంబర్ లో అయిపోయింది. నెక్స్ట్ జనవరిలో మనం చేసేది ఏంటి, అగైన్ సెకండ్ రౌండ్ ఆఫ్ రివిజన్. ఓకే, ఈ రివిజన్ లో మీరు హై వెయిటేజ్ టాపిక్స్ ఖచ్చితంగా కవర్ చేస్తున్నారా లేదా అది చెక్ చేయాలి. హై వెయిటేజ్ టాపిక్. ఓకే, సో రివ్యూ యువర్ మిస్టేక్స్. మీ మిస్టేక్స్ ని ఇక్కడే రివ్యూ చేయండి జనవరి మంత్ లో. అంటే ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కువగా మ్యాథ్స్ లో ఏ చాప్టర్ లో మీరు మిస్టేక్ చేస్తున్నారు, సోషల్ లో ఎక్కడ టఫ్ చాప్టర్ ఏది, మీ వీక్ ఏరియా ఏది. ఓకే, బయాలజీలో డయాగ్రామ్స్ లో వీక్ ఉన్నారంటే అది ప్రాక్టీస్ చేయడం. సో జనవరిలో మీరు అది చేయాలి. తర్వాత జనవరి 3rd, 4th వీక్ అంటే జనవరి 15th to జనవరి 31st లో రిమైనింగ్ సిలబస్ కవర్ చేయండి. అంటే లెఫ్ట్ అవుట్ సిలబస్ ఫస్ట్ అయితే హై వెయిటేజ్ చాప్టర్ కంప్లీట్ చేయండి, డిఫికల్ట్ టాపిక్స్ కంప్లీట్ చేయండి. తర్వాత రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ 15 days లో చేయండి. దిస్ ఇస్ ద స్మార్ట్ ప్రిపరేషన్. యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ ఎ ప్రో. అంటే ఫస్ట్ రౌండ్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయిపోవాలి. ఓకే, హై వెయిటేజ్ టాపిక్స్ కవర్ అయిపోవాలి. తర్వాత రిమైనింగ్ టాపిక్స్ మీరు చదువుకోదు అని నేను చెప్పట్లే, చదువుకోవాలి. కానీ సేఫర్ సైడ్, సేఫ్ గా ఉండాలంటే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని కవర్ చేసేయాలి. అది ఒక ట్రిక్ అన్నమాట. ఓకే, తర్వాత చూడండి ఇదే నేను చెప్పాను కదా, డిఫికల్ట్ చాప్టర్స్ లైక్ సపోజ్ కెమిస్ట్రీలో కార్బన్ కంపౌండ్స్ చాలా చాలా డిఫికల్ట్ మ్యామ్, నాకు అస్సలు ఏమి రావట్లే. సో ట్రిగ్నోమెట్రీ ఐ డోంట్ నో హౌ టు డూ. సో ఇవన్నీ డిఫికల్ట్ చాప్టర్స్, హై వెయిటేజ్ టాపిక్స్, మీ వీక్ ఏరియాస్ మీరు జనవరిలో కవర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? హై వెయిటేజ్ టాపిక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్స్. ఓకే, సో ప్రతి ఒక్క చాప్టర్ లో అడగండి, టీచర్ కి అడగండి, మ్యామ్ హై వెయిటేజ్ టాపిక్ నేను ఎలా కంప్లీట్ చేసుకోవాలి, హై వెయిటేజ్ టాపిక్స్ లైక్ విచ్ ఆర్ ది హై వెయిటేజ్ టాపిక్స్, బ్లూ ప్రింట్ ఏంటి, అడగండి, టీచర్స్ ని అడగాలి మీరు. ఓకే, తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలో మనం ఏం చేసుకోవాలి. జనవరి అంతా అయిపోయింది, నెక్స్ట్ మనకు ఫెబ్ మంత్ కదా. సో ఫిబ్రవరి మంత్ లో ఇట్ విల్ బి కంప్లీట్లీ యూ విల్ బి బిజీ విత్ ప్రీ ఫైనల్స్. ఈ మంత్ ఏంటంటే మీరు కంప్లీట్ గా ప్రీ ఫైనల్స్ లోనే బిజీ ఉంటారు. లేకపోతే మీ స్కూల్లో స్పెషల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, తెలంగాణ వాళ్ళకి స్పెషల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఫిబ్రవరిలో చేసేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, శాంపుల్ పేపర్స్, మోడల్ పేపర్స్. యూ విల్ హ్యావ్ వేదాంతు మోడల్ పేపర్స్ ఆల్సో మనం రిలీజ్ చేయకపోతున్నాము. సో ఆల్ సబ్జెక్ట్స్ లో మోడల్ పేపర్స్ విల్ బి గివెన్ బై వేదాంతు. సో అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవ్రీ సబ్జెక్ట్ లో టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోవాలి. ఎవ్రీ సబ్జెక్ట్ లో యూ హ్యావ్ టు డూ ద టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి ఫిబ్రవరి మంత్ లో. ఎలా నేర్చుకుంటారు? ఇప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసినప్పుడు సపోజ్ 3 hours పేపర్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ట్రై టు కంప్లీట్ ద పేపర్ ఇన్ 3 hours. డోంట్ లైక్ డ్రాగ్ చేయొద్దు అది 4 hours, 5 hours. ఓకే,
సో అదే టైం పీరియడ్ లో, అదే టైం లిమిట్ లో మీరు ఎలా కంప్లీట్ చేస్తారో అది చూడండి. టైం బడ్జెటింగ్ అంటారు, టైం మేనేజ్మెంట్ అంటారు, అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, ఈ ఫిబ్రవరి మంత్ లోనే నేర్చుకోవాలి. పార్ట్ బి క్వశ్చన్స్ విగరస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఫిబ్రవరి మంత్ లో పార్ట్ బి క్వశ్చన్స్ ఏదైతే ఉంటుంది అది చాలా రిగరస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సపోజ్ బయోలో 30 మార్క్స్ తెలంగాణ స్టూడెంట్స్ 30 మార్క్స్ ఈజీలీ తెచ్చుకుంటారు, కానీ పార్ట్ బి లో దే విల్ లూజ్ మార్క్. అలాగే ఏపీ స్టూడెంట్స్ 1 మార్క్ క్వశ్చన్ సరిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సినారియో ఆఫ్ ఫిబ్రవరి. మళ్ళీ ఫిబ్రవరిలో నేను మీకు మంత్లీ ప్లాన్ కూడా ఇస్తాను. ఓకే, మంత్లీ ఎవ్రీ డే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఏది ఉండాలి అది నేను ఎలాగో చెప్తాను. కానీ ఇప్పుడు ఓవర్ వ్యూ నెక్స్ట్ 4 months మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అది మీరు చూడండి ఇక్కడ. తర్వాత లాస్ట్ మార్చ్ మంత్ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే యూ విల్ బి రైటింగ్ యువర్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఇన్ దిస్ మంత్, మార్చ్ మంత్. సో ఫస్ట్ 16th నుంచి ఎగ్జామ్ కదా, లేకపోతే 20 నుంచి ఎగ్జామ్ అయితే ఫస్ట్ మార్చ్ టు 15th మార్చ్ ఆల్టర్నేట్ డేస్ సాల్వ్ మోడల్ పేపర్, శాంపుల్ పేపర్, వేదాంతు శాంపుల్ పేపర్ చెప్పాను కదా. ఓకే, ప్రాక్టీస్ PYQs, ప్రీ ఫైనల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, essay 1 పేపర్ ప్రాక్టీస్ చేయండి, మీ గ్రాండ్ టెస్ట్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. సో యాజ్ మచ్ యాజ్ పేపర్ ప్రాక్టీస్, ఆల్టర్నేట్ డే పేపర్ ప్రాక్టీస్, అండ్ మధ్యలో రివిజన్. ఒక రోజు ఫుల్ కాన్సెప్ట్ రివిజన్, నెక్స్ట్ డే పేపర్ ప్రాక్టీస్. ఓకే, మళ్ళీ కాన్సెప్ట్ రివిజన్, మళ్ళీ పేపర్ ప్రాక్టీస్. దాట్ ఈస్ హ్యాస్ టు బి యువర్ స్ట్రాటజీ మార్చ్ మంత్ లో. అండ్ మార్నింగ్ టైమే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు మోడల్ పేపర్, శాంపుల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నారో అది మార్నింగ్ టైమే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు మార్నింగ్ టైం? ఎగ్జామ్ మీరు 10 to 1 మధ్యలో రాస్తారు సపోజ్. అదే టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ యూస్ టు అయిపోతుంది, మీ మైండ్ కి మీ బాడీకి ఆ టైంకి అలవాటు అవుతుంది. సో అది యూస్ఫుల్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తే సపోజ్ మీరు మొత్తం నైట్ యాక్టివ్ అయి చదువుకుంటారు, మార్నింగ్ మీకు డ్రౌజీగా ఉంటుంది. సో అందుకే బాడీ టైం రొటీన్ ని మీరు అడ్జస్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఓకే, తర్వాత లాస్ట్ లో చెప్పాను కదా కొన్ని ఫైనల్ టిప్స్ మీకు ఇస్తాను. ఆ ఫైనల్ టిప్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ లో ఫైనల్ టిప్స్, షార్ట్ నోట్స్ నుంచి రివైజ్ చేయండి. ఫుల్ చాప్టర్ చదువుకుంటారంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ట్రై టు రివైజ్ ఫ్రమ్ షార్ట్ నోట్స్. తర్వాత ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఇలానే మీ నోట్బుక్ లో ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసేయండి. ఆ చెక్ లిస్ట్ లో మీరు చాప్టర్ నేమ్ రాసేయాలి, అది కంప్లీట్ అయిందా లేదా టిక్ మార్క్. సపోజ్ ఇక్కడ చాప్టర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో క్రాస్ మార్క్ వద్దు, కానీ జస్ట్ కంప్లీట్ అయింది అంటే టిక్ మార్క్, కంప్లీట్ అవ్వలేదు అంటే డోంట్ పుట్ ఏ టిక్ మార్క్. అలా చెక్ లిస్ట్ ఒకటి ఇప్పటి నుంచి తయారు చేయండి. దెన్ మీ వీక్ సబ్జెక్ట్ ఏంటి అది మీరే అనలైజ్ చేసి అది ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంకొకటి హిందీ వీక్ అంటారు కదా, సో డైలీ హాఫ్ అన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేయండి. హిందీ రాయడం, డిక్టేషన్ అని చెప్పండి, ఇంట్లో ఎవరికైనా డిక్టేట్ చేయడానికి చెప్పండి. రైట్ డౌన్, హాఫ్ అన్ అవర్ ఈజ్ ఇనఫ్. లాంగ్వేజెస్ టఫ్ గా ఉంది అంటే హాఫ్ అన్ అవర్ డైలీ బేసిస్ లో ప్రాక్టీస్ చేయండి. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మ్యాథ్స్ మై ఫేవరెట్ అదే చదువుకుంటారు, సోషల్ నా ఫేవరెట్ అదే చదువుకుంటారు. అలా కాదు నాన్న. మిషన్ 600 మీరు అకంప్లిష్ చేయాలంటే, ఈ మిషన్ మీరు అచీవ్ చేయాలంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో డోంట్ ఇగ్నోర్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, ఒక్క సింగిల్ సబ్జెక్ట్ మీరు ఇగ్నోర్ చేయకుండా మంచిగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఈక్వల్ టైం, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుకోండి. You will definitely be successful. And remember, start your preparation right now. Okay, ఇంకా మీరు ప్రిపరేషన్ చేయలేరు అంటే no problem. At least this is the right time for a comeback, proper comeback కోసం ఇప్పుడే స్టార్ట్ చేయండి. If December is gone, it will be very, very difficult. Remember that. And subscribe to the channel for more such useful videos. And this November 15th onwards, we will have many more strategies I will be explaining with you. So get prepared. We have to fight the final battle and we all will definitely rock it together.